అన్నట్టు మాట్లాడాడో ఆ రోజు నుంచే సందేహాలు మొదలైనాయి. బంగ్లాదేశ్కి చెందిన ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్టిక్ ఇస్లామిస్ట్ గ్రూప్ నాయకుడు ఒకతను బంగ్లా భాషలో చేసిన వీడియో ఇవాళ వాయిస్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే ఎక్స్ హ్యాండిల్ మీద వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే ఎక్స్ హ్యాండిల్ మీద ఆ వీడియో షేర్ అయింది. దాని సారాంశం ఏంటంటే కోల్కతాకి సూసైడ్ బాంబర్స్ని పంపిస్తా, అక్కడుండే విగ్రహారాధకులు ఎంత బలహీనురో నాకు తెలుసు, వాళ్ళు వర్షిప్ చేసేది వాళ్ళ తిండి తెప్పలు, వాళ్ళు తినే తిండి చండాలమైన పేడ, ఆవు యూరిన్, ఇవన్నీ డంగ్ తింటుంటారు. వీళ్ళని ఎదుర్కోవటం కోసం 70 ఫైటర్ జెట్లు అక్కర్లేదు, జస్ట్ 7 ప్లేన్స్ కూడా అక్కర్లేదు, 7 విమానాలు కూడా అక్కర్లేదు. ఐ నో హౌ టు హ్యాండిల్ దెమ్. ఇఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ అలోస్ మీ టు గో అండ్ డూ దట్ అసైన్మెంట్, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి అతను వ్యాఖ్యానించాడు. దానికి సంబంధించిన వీడియో కూడా వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే ఎక్స్ హ్యాండిల్లో షేర్ అయింది. ఆ వీడియో మనం ఒకసారి చూడొచ్చు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ థ్రెట్ మనం ఎప్పటి నుంచి యాంటిసిపేట్ చేస్తున్నామంటే, ఎప్పుడైతే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ నోబెల్ బహుమతి గ్రహీత వారి స్వరంలో తేడా వచ్చిందో ఆ రోజే. ఇది మనం డాట్స్ని కనెక్ట్ చేయాలి ఒకసారి. ఈయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ ఏప్రిల్ 17న మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ ఆ చికెన్ నెక్ని నొక్కేస్తాం, ఇలా పెట్టి పిసికేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎగిరి అవతల పడతాయి, భారతదేశానికి మొండే మిగులుతుంది, అక్కడ ప్రాణం ఉండదు, ఇక్కడ ప్రాణం ఉండదు, ఆ తర్వాత మనం ఏం చేయాలో అది చేయొచ్చని చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశాడు. మరి ఆయనకి ఎవరన్నా డబ్బింగ్ చెప్పారా? నిజంగా శాంతి బహుమతి గ్రహీత అయిన తర్వాత ఆయన అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే రీజన్స్ అర్థమైపోయినాయి. మునీర్ అండ్ మహమ్మద్ యూనస్ కలిసి చేసిన ప్లాన్ పాకిస్తాన్లో ఎప్పుడైతే అక్కడ మన ప్రతిఘటన మొదలైందో తట్టుకోలేక బంగ్లాదేశ్ వైపు నుంచి ఈ దాడికి ప్రయత్నాలు మొదలైనాయి. ఒక మాట ఆ ఉగ్రవాది మాట్లాడింది అంటే అది బంగ్లాలో ఉంటుంది, దాని అర్థం మన తర్వాత తెలుగులో చెప్పుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా కింద కనిపిస్తుంది. ఒకసారి అతను మాట్లాడింది చూద్దాం. আমাকে যদি এখন বাংলাদেশ সেনাবাহিনী বলে কলকাতা কব্জা করতে হবে, আমি যেই ম্যাপ ধারণ করব, জীবনও শত্রু তো দূরের কথা, 7টা বোমারও বিমানও আমি রাখবো না গোটা কলকাতার জন্য। কলকাতা বিজয় করতে হলে 70টা বিমান লাগবে কেন? আমার তো জানা আছে ওখানে মূর্তি পূজারী থাকে, আমার তো জানা আছে ওখানে সর্বোচ্চ খাবার পেশাব, গোবর আর কচ্ছপ, আমার তো জানা আছে তাদের ধারণা কতটুকু, তাদের শারীরিক শক্তি কতটুকু, ইমানি শক্তি কতটুকু, এটা আমার জানা আছে। তো জানা না থাকলে আপনার কমান্ডার হইতে পারবেন না, কথা বুঝেন নেই? আরেকটা রক্ত দেখলে এই মূর্তি পূজারী যে কত ভয় পায় এটা তো আমার জানা আছে। সেখানে আমি কি করব? বাংলাদেশ সেনাবাহিনী যদি অনুমতি দেয় তাহলে আমি সবচেয়ে বেশি আত্মঘাতী ফিট করব। সেখানে কি ফিট করব? আত্মঘাতী বিমান। ফায়ুকতালুনা ওয়ায়াকতুলুন, আগে মরে যাও পরে মারো। জীবনেও শুনি নাই, আজকে প্রথম শুনতেছি। মরার পরে মারবো কিভাবে? মারো মরো, আমি মারবো তারপরে আমাকে হিট করবে। আরেকটা কেরাত আছে আরব দেশে, যে কেরাতটা পড়ে যেটা হলো ফায়ুকতালুনা ওয়ায়াকতুলুন, আগে মরে যাও তারপরে মারো। এই সিস্টেমটা তালেবানরা অবলম্বন করে 2 সুপার পাওয়ারকে সাইজ করে দিয়েছে। আল্লাহু আকবার। তারা হুন্ডা ব্যবহার করতো, হুন্ডা ফুল জ্যাকেট বোমা, চাইতেছে ক্যান্টনমেন্টের দিকে, ক্যান্টনমেন্টের কাছে যায় গুলি খাইতো, এক গুলিতে তার মরে না। বোমাটা হুন্ডাটা ক্যান্টনমেন্টের ওয়ালের সাথে লাগাইয়া দিত, লাগানোর সাথে সাথে আসাদুল ইনফিজার 300 আমেরিকান শেষ, ক্যান্টনমেন্ট শেষ। আগে কে মরছে? হুন্ডাওয়ালা, তারপরে কারে মারছে? సో ఇదండి ఆయన మాట్లాడింది. దాని అర్థం ఏంటంటే అక్కడ ఈ విగ్రహాలు, ప్రాణం లేని విగ్రహాలను ఆరాధించే హిందువులు ఎంత భయస్థులో ఎంత పిరికివాళ్ళో నాకు తెలుసు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా హతమార్చాలో నాకు తెలుసు. దానికి 70 ఫైటర్ జెట్స్ ఎందుకు, 7 విమానాలు కూడా అక్కర్లేదు, జస్ట్ వాళ్ళని భయపెడితే చాలు. వాళ్ళకి రక్తం అంటే విపరీతమైన భయం, వాళ్ళు తినే వాళ్ళ ఆహారపు అలవాట్లు చూస్తేనే వాళ్ళు ఎంత తలకు మాసిన వాళ్ళు, ఆల్మోస్ట్ అదే టెర్మినాలజీ. అంటే ఇంకా దారుణమైన పదజాలం అతను ఉపయోగించాడు. దాని ఇంగ్లీష్ అర్థం కూడా మన దగ్గర ఉన్నప్పటికీ అది చెప్పడం సంస్కారం కాదు కాబట్టి చెప్పట్లేదు. సో ఐ నో హౌ స్కేర్డ్ దీస్ హిందూస్ గెట్ వెన్ దే సీ బ్లడ్, దీస్ స్టాచ్యూ వర్షిపర్స్ ఆర్ టెరిఫైడ్ ఆఫ్ ఇట్. సో
సో నేను వెళ్తాను, నాతో పాటు సూసైడ్ బాంబర్స్ని తీసుకెళ్తాను, వాళ్ళకి 4 బైకులు ఇస్తా, చాలు మొత్తం కలకత్తా నగరాన్ని అంతా ధ్వంసం చేసి వస్తారు. వీడు చూస్తే ఆ మసూద్ అజహరు, తర్వాత ఇంకొకడు హఫీజ్ సయీద్, తర్వాత ఇంకొక 4-5 ఉన్నారు. మొత్తం 5 టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి పాకిస్తాన్. వాళ్ళందరినీ ఒక మిక్సీలో వేసి బయట తీస్తే ఇలాగా ఉన్నాడు. అంటే వాళ్ళందరి అగ్రెషను ఈ ఒక్కళ్ళనే ఉంది. సో వాళ్ళకి ప్లాన్ బి ఎప్పుడు పాకిస్తాన్కి ఉంటుంది. అసలు ఆ దేశ విభజనకు సహకరించడమే భారతదేశం చేసిన పెద్ద తప్పని ఈ మధ్యకాలంలో నెటిజన్స్ సివియర్గా చాలా సీరియస్గా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. వీడు ఇప్పుడు కొత్తవాడు పుట్టుకొచ్చాడు, మనం యాంటిసిపేట్ చేస్తూనే ఉన్నాం. బట్ మనం యాంటిసిపేట్ చేసింది ఏంటంటే రామేశ్వరం వైపు నుంచి హఫీజ్ సయీద్ తన ముఠాతోడు శ్రీలంక నుంచి దాడి చేసే ప్రమాదం ఉందనే హెచ్చరిక. బట్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ నుంచి పాకిస్తాన్ ఈరోజు భారతదేశం మీద దాడి చేయబోతోంది. అది కలకత్తా. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రధాన స్థావరం, అక్కడ నుంచి దాడి మొదలెట్టబోతోంది. అతని బాడీ లాంగ్వేజ్ చూడండి, అలాగే ఆవేశంగా మాట్లాడటం. సే అల్లాహ్ అక్బర్, దే యూస్డ్ బైక్స్ విత్ బాంబ్స్ స్ట్రాప్డ్ టు దేర్ బాడీస్, దే రోడ్ టువర్డ్స్ ద ఆర్మీస్ క్యాంప్స్, దే గాట్ షాట్ విత్ బుల్లెట్స్. ఇవన్నీ మనం చూసాం ఇంతకుముందు, ఇలాగే మనం చేయబోతున్నాం. ఈసారి కారు బాంబులు కాదు, బైక్ బాంబులు కాదు, ఇవన్నీ మొత్తం అతను నానా చండాలం అంతా కూడా ఆల్మోస్ట్ వాంతి చేసుకున్నాడు. దీనికి సంబంధించి భారతదేశానికి ఈశాన్యం వైపు నుంచి రాబోతున్న థ్రెట్ మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ న్యాయవాది బషీర్ అహ్మద్ గారు. నమస్కారం బషీర్ అహ్మద్ గారు. సో మన ఇద్దరికి అది మీకు వచ్చనుకుంటా బంగ్లా, నాకైతే రాదు, బట్ దాని ఇంగ్లీష్ అర్థం అయితే నేను తెచ్చుకున్నాను. అతను మాట్లాడింది మీరు చూశారు కదా, సూసైడ్ బాంబర్స్ని పంపిస్తాట, కలకత్తాని పేల్చేస్తాట, అండ్ ఈ కాఫీర్లని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, దానికి 70 ఫైటర్ జెట్స్. అంటే ఈ మసూద్ అజహరు, తర్వాత హఫీజ్ సయీద్, వీళ్ళ తాతలా ఉన్నాడు వీడు. ఏమంటారు వీడిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళ తాత కాదు, వీడి మొహం కాదు. మన భారతదేశంలో తరతరాలుగా వచ్చే ఒక నానుడు, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి, అందులో భాగంగానే వీడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. వాస్తవంగా ఇస్లాం ఉగ్రవాదాన్ని, టెర్రరిజాన్ని ప్రోత్సహించదు. అదేవిధంగా ఇతర మతాలను దూషించమని, ద్వేషించమని కూడా చెప్పదు. స్పష్టంగా ఖురాన్లో చెప్పుంది, ఎవరి మతం వారిది, ఎవరి మతాచారాలు వారివి, వారిని, వారి దేవుళ్లను దూషించే అధికారం, ద్వేషించే అధికారం నీకు లేదు. నీ మతం నీకు శాంతిని బోధిస్తే వాళ్ళ మతం వాళ్ళకి శాంతిని బోధిస్తుంది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వారి విషయాల్లో కల్పించుకోబాక. వారి ప్రార్థనా స్థలం మీద కూర్చుని ఉన్న చిన్న పక్షిని కూడా నువ్వు దాన్ని చేపెట్టిలా ఆదలించడానికి లేదు అని అత్యంత స్పష్టంగా ఖురాన్లో చెప్పింది. అలానే జగత్ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త, వారి ఆత్మకు శాంతి కలుగుగాక, వారు కూడా చెప్పారు. ఇప్పుడు వీరు ఈ వేషాలు వేసుకుని ఈ రాంగ్ గా ఖురాన్ని, ఇస్లాంని ఇంటర్ప్రిట్ చేసే ఈ కొంతమంది దుర్మార్గులు ఈ చెప్పిన దాన్ని, మనం ఈ దుర్మార్గుడు చెప్పిన దాన్ని మొత్తం ముస్లింలు చెప్పారనో లేదా ముస్లింలు ఇలానే ఉంటారని చెప్పేసి భావించడానికి లేదు. మనం భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. భారతదేశంలో కూడా కొంతమంది ఉన్మాదులు ఉన్నారు. ఆ ఉన్మాదులు ముస్లింలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ముస్లిం మతాన్ని ఫలానా డేట్ వచ్చేటప్పటికి మేము పూర్తిగా మేము దాన్ని ముస్లిం విముక్త భారత్ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పిన మనం సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే చెడ్డ వ్యక్తులు, వాళ్ళకి దేశ కాల మాన పరిస్థితులతో సంబంధం ఉండదు, ఎక్కడైనా ఉంటారనే విషయాన్ని మనం ఒకటి గమనించాలి. అంటే బషీర్ గారు మీరే మాట్లాడండి. ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ నుంచి మనం థ్రెట్ యాంటిసిపేట్ చేస్తున్నాం. బట్ ది మొమెంట్ మొహమ్మద్ యూనస్ స్టేటెడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు suffocate the chicken neck which connects the 7 sisters of the east from the rest of the India, అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎప్పుడైతే 7 ఈశాన్య రాష్ట్రాలని భారతదేశంలోని మిగిలిన భూభాగాన్ని కలిపే ఆ చికెన్ నెక్ 60 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుందండి, దాన్ని మేము బంగ్లాదేశ్ సఫకేట్ చేసిందంటే ఇండియా పని అయిపోయింది. అంటే వీళ్ళ భాష ఎట్టుంటుంది. అతను మునీర్ మాట్లాడిన 4 రోజుల క్రితం మాట్లాడాడు. అతనేమన్నాడు, మెడ నరం కోసేస్తే చాలా వాళ్ళు సస్తారు అని. ఆ మెడ నరం ఎట్ట కోయాలో తెలుసు అంటాడు. ఈయన వచ్చి మెడ పిసుకుతానంటాడు. ఇంకోటి వచ్చి బిలావర్ బుట్టో మీరు నీళ్లు ఇవ్వకపోతే మేము రక్తం పారిస్తామంటాడు. వాడికన్నా ముందు ఇంకోటి వస్తాడు హఫీజ్ సయీద్, వాడంటాడు మీ శ్వాస ఆపేస్తామంటాడు. వాడు గట్టిగా శ్వాసే తీసుకోలేడు, ఆస్మా రోగాడు, వాడు గట్టిగా శ్వాస, వాడు మన శ్వాస ఆపేస్తానంటాడు. ఇన్ని చూసిన తర్వాత మనం తేలిగ్గా తీసుకోలేం బషీర్ గారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి మనకి థ్రెట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇట్స్ ఎ పొటెన్షియల్ థ్రెట్.
ఇది ఎందుకు కనెక్ట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది అంటే నిన్న ప్రధానమంత్రి మాట్లాడే స్టర్న్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత చాలా బలంగా మేము రిటాలియేట్ చేసి తీరుతామని వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ వాయిస్లన్నీ బయటకు వస్తున్నాయి. ఇవాళ సడన్గా పుట్టుకొచ్చింది అంటే చాలా స్ట్రాటజిక్గా ఇదంతా మహమ్మద్ యూనస్ గేమ్ ప్లాన్ అనేది అర్థమైపోతాం. లేదా అతని చేత మునీర్ గేమ్ ప్లాన్ కూడా ఉండొచ్చు. లేదా ఇద్దరు కలిసి ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ మనం కలిసిపోదాం, ఇండియా పని పడదాం అనే అది ఒక యూనిఫైడ్ ఆలోచన అయితే వాళ్ళిద్దరికి వచ్చింది. సో ఈ క్రమంలో ఈ డెవలప్మెంట్ నేను అంటే కేవలం ఇతను మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవట్లేదు. టెర్రరిస్ట్ ప్లాన్ ఎలా ఉండబోతోందనే ఒక దాని మీద ఆ థాట్ ప్రాసెస్లో నేను మాట్లాడుతున్నాను సార్. వాస్తవంగా చూసేటట్టయితే కనుక ఇప్పుడే ఈ 2-3 రోజుల క్రితమే పాకిస్తాన్ భారతదేశం చేతిలో ఏ విధంగా చావు దెబ్బలు తిన్నదో యూనుస్ చూశాడు. బంగ్లాదేశ్ కన్నా సైనికంగా శక్తివంతమైన పాకిస్తానే భారతదేశం ముందు నిలవలేని